ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించిన గాక. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూస్తున్నాం. 28, 29 వచనాలు మనం చూస్తున్నాం. అందరు కూడా చూడండి. సంబడి రీడ్. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ప్రతివ్రత ధర్మమును అనుసరించి 29 కూడా చదవండి. విన్నారు. కానీ రైట్, ఇక్కడ దేర్ వాజ్ 2 కండిషన్స్. 2 విషయాల్ని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. వన్ ఈజ్, పిల్లలు వెళ్ళి తల్లిని ఘనురాల అంటారు కదండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాల అంటారు. నెంబర్ 2, రెండవది మనం చూసినట్టయితే భర్త కూడా ఆమెని ఘనపరుస్తున్నాడు. 29 వచ్చిన కదా. నీవు అక్కడ ఏమంటాడు? ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. పెనిమిటి ఏం చేస్తానంట? పొగడాలంటే ఇట్ మీన్స్ ఎగ్జల్టెడ్. మెనీ డాటర్స్ హ్యావ్ డన్ వర్చుయస్లీ బట్ ద ఎక్సలెంట్ దెమ్ ఆల్. వారందరినీ కూడా మించి ఉన్నామని చెప్తున్నాడు. మనము మరి తల్లులు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి? తల్లులు కదా పిల్లల్ని ఏ విధంగా ఆత్మీయంగా నడిపించాలి? ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక బాధ్యతల భాగము. పిల్లల అక్కడే 31వ వచనం కూడా మనం చదువుతున్నాం. 31వ వచనం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. ఇక్కడ చక్కని మాట మనం గమనించాలి. గివ్ హర్ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ మదర్ గురించి చెప్తున్నాడు. తల్లికి మన బాధ్యత ఇవ్వాలి. అయ్యా రాజు అర్థమవుతుంది కదా. రాజు తల్లికి ఏం చేయాలి? నువ్వు దుష్టురాలు అనాలా? నువ్వు మంచిదాన్ని కాదనాలా? కొంతమంది అంటారు. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవర్నల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గివ్ హర్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ హర్ హ్యాండ్స్ అండ్ లెట్ హర్ ఓన్ వర్క్స్ ప్రైజ్ హర్ ఇన్ ద గేట్స్. గవర్నల యొద్ద ఆమెని కొనియాడదగటానికి అక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆదికాండము 3వ అధ్యాయము సంబడి రీడ్. 3వ అధ్యాయము 20వ వచనం చదవరా. 3:20 జరిగిందా? ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఏలనగా ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. ఎంత చక్కని మాట చెప్పారా. ఇక్కడ లేఖనం చూస్తున్నాం. బాబా తల్మ చెంగేసుకో, రాయ్ రెఫరెన్స్ రాసుకో. And Adam called his wife named Eve because she was the mother of all living. తల్లి కదా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. హల్లెలూయా. ఈ మాట నేను చెప్తున్నప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిని పిల్లని వేరు చేస్తారు. పిల్లల బలహీనతగా ఉండొచ్చు. కొంతమంది పిల్లలకి ఆ గుండె బలహీనతగా ఉండొచ్చు. కొంతమంది గుండె బయటకు వచ్చి పుడతారు. ఎన్ని సమస్యలు కదా. అవునా? ఉండాలా? తల్లి ఒక చోట ఉంటుంది, పిల్ల ఒక చోట ఉంటారు. భర్త అయిన తర్వాత, జన్మించిన తర్వాత అక్కడ చిన్న బిడ్డల్ని ఐసీలో ఆ బాక్స్లో పెడతారు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. తల్లికి ఒకవేళ అక్కడ ఏమంటాడంటే తల్లి కన్న తర్వాత తల్లి నిద్ర వస్తుంది.
నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పిల్లని అక్కడ వదిలిపెడతామంటే తన తప్పుగా అర్థం చేసుకోదు. పక్కన ఉంటుంది, పక్కలో ఉంటుంది. ప్రతిసారి తల్లి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటారా? చూడదు. ఏం చేస్తుంది? కొన్నిసార్లు ఈమెకి అలసట వస్తుంది, భారం వస్తుంది. తల్లి ఏం చేస్తుంది? తల్లి అయిన మరచును. కానీ ఎవరు మరవరు? తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన దేవుడు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఈరోజు తల్లుల గురించి చెప్పిన మాటలు. ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. ఎవరు? అవ్వ. ఈ ఇంగ్లీష్లో చక్కని మాట అక్కడ చూస్తున్నా. అంత మాత్రమే కాదు. యోహాను సువార్త 19:25 మనకు తెలుసా? మీరు శిలువ ధ్యానంలో చెప్పారు కదా. యోహాను సువార్త 19 యోహాను సువార్త 19:25 చదవండి అన్న. కరెక్ట్. ఆయన తల్లియు ఆయన నిల్చుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట యేసుక్రీస్తు వారు. ఇట్ వాజ్ ఎ వెరీ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ. లేదా ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాను. మన తల్లిని తండ్రిని ఏం చేయాలి? దూషించకూడదు. తన తండ్రిని దూషించమని దీపం కాలు చీకట్లో ఆరిపోతారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిని తండ్రిని ఏం చేయాలి? పిల్లలు ప్రేమించాలా? దూషించాలా? ఏం చేయాలి? ప్రేమించాలి. తరువాత శిష్యుడు కదండి, ఆ యేసుక్రీస్తు శిలువలో ఉండి తల్లి బాధ్యతని యోహానుకు అప్పగిస్తున్నాడు. కొన్నిసార్లు మనము మన తల్లుల్ని కదా, ఆమె 9 నెలలు నిన్ను కడుపులో మోసి కని పెద్ద చేసిన తర్వాత వేదే నాకు చెప్పేది అవునా కదా. వీడికి కొంచెం జ్ఞానం రాగానే ఓ పిచ్చి మమ్మీ అంటారు కదా. నీకు ఏం తెలియదు, నీకు మా టీచర్ అంటే చెప్పింది అంటారు కదా. అంటారా కొంతమంది? మా టీచర్ అంటే చెప్పింది నీకేం తెలీదు అంటారు. ఆ పిచ్చి మమ్మీ అన్నామని పట్టుమని చెంప పెట్టి కొట్టాలి, తెలుసు కదా. రైట్. ఇంకొక మాట మనం చూస్తాం అక్కడ. ఇంకొక మాట ఏమంటాడంటే చూడంటారు, సామెతలు 23:22. సామెతలు 23:22. somebody read. ఎంత చక్కని మాట చెప్పారు ఇది కదా. అసలు ఇక్కడ ఏమంటాడంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి అందు విడిచిపెట్టాలా? నిర్లక్ష్యం చేయదు. ఈరోజు తండ్రిని తీసుకెళ్ళి ఆ సమాధుల దగ్గర వదిలిపెడతారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎక్కువ మాట్లాడితే ఇంకేం చేస్తారు? ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే కదా ఏం చేస్తారు? వాళ్ళకి భోజనమే పెట్టుకోండి. ఎంత భయంకరమైన పరిస్థితులు మనము నా ప్రారం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయదు. అవు గ్రేట్ కదా. అమ్మా తల్లిని ప్రేమించాలి, తండ్రిని ఉద్దేశించాలి కదా. తల్లికేమో అదేంది ఏమంటారు, బంగారం పళ్ళెలో పెట్టాలి, తండ్రికేమో వెండి పళ్ళెలో పెట్టాలా? ఏం చేయాలి? ఇద్దరిని సమానంగా చూడాలా, లేకపోతే కొంచెం అటు ఇటు చూడాలా? చెప్పండి అమ్మా. అది నిన్ను కలిగిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, మీ తల్లి ఉపదేశం అందు ఆమె నిర్లక్ష్యము చేయకమంటాడు. అంత మాత్రం ఇంకా చదవాలి. ఇంకేమంటారు అక్కడ? అమ్మే వేకదాన్ని కొని ఎంచుకొనము, జ్ఞానమును ఉపదేశం వివేకమును కొని ఎంచుకొనము. నీటి మంతుని తండ్రికి అధిక సంతోషం. పిల్లలు గడబడగా ఉంటే కదా. ఈరోజు నాకు తెలిసిన చాలా మంది అన్నారు, పిల్లలు మత్తుకు బానిస అయిపోయి గంజాయి తాగుతున్నారు కదా. గంజాయి తింటూ మత్తుకు బానిస అయిపోయి తల్లిదండ్రులని లెక్క చేయకుండా, దే డోంట్ కేర్ అబౌట్ ద పేరెంట్స్. జ్ఞానం గలవానికి కలిగిన వాడు
వారి వలన ఆనందం అంటారు కదా. పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లవాళ్ళు ఏం రావాలి? తల్లిదండ్రులకి అమ్మ ఏం రావాలి? ఇప్పుడు తల్లి చెప్పినప్పుడు అమ్మ అర్థమవుతుంది కదా. అమ్మ తల్లి చెప్పినప్పుడు ఏం చేయాలి? పిల్లలు వినాలా, తృణీకరించాలా? అది జాగ్రత్తగా ఉండాలి. 25 వచ్చింది ఏమంటాడు ఇక్కడ? అది how great the father and thy mother shall be glad, and she that bare thee shall rejoice. ఆనందపరచాలి. దేవుని పిల్లలు గుర్తుంచుకోవాల్సిన సత్యం ఇది. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా రాయబడింది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. అబ్బా ఎంత చక్కని మాట కదా. దిస్ ఈస్ ద కమాండ్మెంట్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? తిట్టిపోయాలి. ఏం చేయాలి? సన్మానించాలి. యు మస్ట్ హానర్ దై ఫాదర్ అండ్ దై మదర్, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. ఇప్పుడు తల్లి ఒకవేళ తండ్రి బాగా ఒక గడ్డి మీద ఉండి అమ్మ అది తీసుకురామంటారు, నీకు బాగాలేదు నాకు కూడా బాగాలేదమ్మా అంటాడు. ఏం పరిశ్రమ ఉన్నారు మనుషుల లోకంలో. జాన్ 1:14 యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. జాన్ 1:4. 3 జాన్ 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 3వ యోహాను పత్రిక 3 జాన్ 1:4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కొంతమంది లిటరల్గా అబద్ధం చెప్తాం కూడా సత్యంగానే చెప్తారు. అవునా? అబద్ధం చెప్తుంది కూడా సత్యమని. అసలు తల్లిదండ్రులు లేకుండా నేను ఇట్లా వెళ్తున్నాను, ఇట్లా ఈ ఒక అంకుల్కి ఆరోగ్యం బాగాలేదు అని మేమందరం తలవక 500 చేసుకుని గిఫ్ట్ ఇచ్చి ఆయనకి ఏదన్నా ఒక వీల్ చైర్ కొనాలనుకుంటున్నాము అని చెప్తారు. వీడు ఊరి ఇంత మా కొడుకు ఇంత పెద్ద పని చేస్తామని చెప్పి వేరే పని ఇస్తారు. వాడు పోయి బ్రాండ్ షాప్లోకి వెళ్ళి నేను లక్కీ కొట్టేశాను, మా నాన్న 500 అడిగితే వీడు ఎంత ఇచ్చాడు మోసం చేసి వేరే పని వచ్చింది అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు కలిసి ఇద్దరు ఏం చేస్తారు? ఆ బ్రాండ్ తాగి అక్కడే కాలంలో ఈతేస్తారు. ఈతలో గతమే చూస్తున్నాం కదా రోజు పేపర్. ఏది చెబితే అదే చేయాలి. వాట్ యు అగ్రీ. ఐ హ్యావ్ నో గ్రేటర్ జాయ్ దన్ టు హియర్ దట్ మై చిల్డ్రన్ వాక్ ఇన్ ట్రూత్. ప్రాణం పోయిన మన దేవుడి సత్యవంతుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. మన తండ్రి సత్యవంతుడు అంటే మనం ఎక్కడ ఉండాలి? సత్యంలో ఉండాలి. సత్యము మిమ్మల్ని సంతోషపరుస్తుంది, మిమ్మల్ని అనేక ఆశీర్వాద పాత్రలుగా చేస్తారు. సత్యాన్ని అనుసరించాలి. రూత్ 1:16. రూత్ గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచ్చిన. రూత్ 1:16. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. చూడండి, మోయాబు దేశంలో అబీమెలెకు భార్య ఆమె వెళ్ళి అక్కడ వాళ్ళ భర్త చనిపోయాడు. ఇద్దరు కుమారులకు పెళ్లి చేసింది. మోయాబు స్త్రీలకు చేసింది. ఆ మోయాబు స్త్రీలో ఒక స్త్రీ రూతు అంటుంది, ఒక చిన్న కోడలకు చెప్పింది, అమ్మ నా కొడుకు చనిపోయాడు, నీ భర్త నువ్వు ఇంటికి వెళ్ళంటే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. తర్వాత రూతు దాన్ని, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోతే లేదు నీ దేవుడే నాది. మోయాబైట్స్ వాళ్ళు మోయాబీలకి యూదులకి ఇశ్రాయేలుకి సహవాసం లేదు.
కానీ షీ వాజ్ వెరీ మచ్ అసోసియేట్ విత్ హర్ మదర్ ఇన్ లా. తన యొక్క అత్తతో ఆమె ఎంతో చక్కగా మరి పార్టిసిపేషన్ అయ్యి దేవుని యేసుక్రీస్తు వారు పుట్టిన వంశావళిలో రూతు పేరు కూడా రాయబడింది. ఎఫ్ఎస్సి 6:1 ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 6:1-2-3. ఎఫ్ఎస్సి అందరు కూడా ఈ మాట, అందరు కూడా పిల్లలారా అది నీకు మేలు కలిగినట్లు, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడేమవుతావు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. ఇది వాగ్దానంతో ఆజ్ఞలలో మొదటిది. వీ మస్ట్ హానర్ దై మదర్ అండ్ దై ఫాదర్. తండ్రిని తల్లిని సన్మానించాలనేది దేవునికి. 2 తిమోతి 1:5 2 తిమోతి 1:5 ఈ విధంగా వ్రాయబడాలి. ఆ విశ్వాసము మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించాను. అది నీ యందు సహవాసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. వెన్ ఐ కాల్ టు రిమెంబరెన్స్ దట్ unfusing faith that is in thee, which dwelleth first in thy grandmother Lois and thy mother Eunice, and I am persuaded that in the also. ఎంత చక్కని మాట కాదు. వాళ్ళ ఆ గ్రాండ్ మదర్లో చూసింది ఆ విశ్వాసము, తన తల్లిలో విశ్వాసం కలిగి ఉన్నది, తనలో కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మనం విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ విశ్వాసం మొదట నీ గ్రాండ్ మదర్లో చూశానని చెప్తాను, తన మదర్లో చూశానని చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ వి షుడ్ నాట్ లీవ్ ద ఫెయిత్. దేవుని సన్నిధిలో అలాంటి చక్కని విశ్వాసం కలిగి ఉండాలి. లూకా 2:5 ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను. లూకా 2:5 లూకా సువార్త 2:5. గలిలీలోని నజరేతు అనే ఊరిలో యూదయలోని బెత్లెహేము అనబడే దావీదు ఊరికి ఎవరెవరు వెళ్ళారు? అక్కడికి ఎవరు వెళ్ళారు? అక్కడ మాట చూస్తున్నాం మనం 4వ దావీదు యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు బాధితంగా ప్రదానం చేయబడిన గర్భవతిన మరింత కూడా ఆ సంఖ్యలో మరాయబట్టకు వారు అక్కడికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు వారు చిన్నపిల్లవాడిగా ఆయన జన్మించక మునుపు మరి ఆమె ప్రసవ దినములు నిండినవి. తొలిచూలు బట్ట ఆ యొక్క యేసుక్రీస్తు వారిని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రంలో వేశారు. తల్లి ఎంత బాధ తీసుకుంది. యేసుక్రీస్తు వారి తల్లితో దూత చెప్తుంది, దయాప్రాప్తరాలు నీకు శుభమని చెప్పారు. సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నెమ్మది కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆఖరిగా సామెతలు 23:22 ఈ మాట రాయబడాలి. సామెతలు 23:22 చూసారా? ఇంతకుముందు మనం చూసారు కదా. మళ్ళీ అన్నమాట ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మన తల్లి గురించి ఎంత బాధ్యత తీసుకోవాలో. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము. ఒక మాట నేను చెప్తాను కదా, కొంతమంది తల్లిగారింటి దగ్గర ఉన్న ప్రేమని వాళ్ళ అత్తగారింటి దగ్గర చూపించలేకపోతారు కదా. తల్లి అయినా అత్త అయినా ఒకటే ఆలోచించాలి. యు మస్ట్ క్రియేట్ వెదర్ మదర్ ఆర్ మదర్ ఇన్ లా. మదర్ అంటే తల్లి, మదర్ ఇన్ లా అంటే అత్త కదా. కొన్ని మనం చాలా జాగ్రత్తగా యు మస్ట్ ట్రీట్ దెమ్ వెరీ పాజిటివ్. చక్కగా వారిని మనము మరి నువ్వు నీ తల్లిని ఎంత ప్రేమిస్తావో నీ అత్తను కూడా అట్లాగే ప్రేమిస్తావు. నీ అత్తను ఎట్లా ప్రేమిస్తావో మీ ఇంటికి వచ్చినటువంటి మీ వదిన లేకపోతే మీ మనతలు ఏం చేస్తుంది? మీ తల్లిని అక్కడ అట్లా చూసుకుంటాం. మన తల్లిదండ్రుల మధ్య మనం ఏ విధితే అదే వస్తాం. వి మస్ట్ క్రియేట్ దెమ్ వెరీ ఫెమిలియర్ కదా. మొట్టమొదట మాట మనం చూసాం. ఏం చూసాం? మొట్టమొదటి మాట మన సామెతలు 31 కదా. ఏం చేశారా? 28
సామెతలు 31:28 ఏముంది అక్కడ? ఎంత చక్కని మాట ప్రేరణ. ఆమె కుమారులు లేచి ఆమె ఏమని చెప్తారు? ధన్యురాల అంట. ఆమె కుమారులు ఆమెను ధన్యురాల అంటారు కదా. చాలామంది కుమారులు కదా. మనము దేవుని పిల్లలుగా మన తల్లికి ఏం చేయాలి? కనీసం జస్ట్గా కదా. ఈ రోజుల్లో చాలా భయంకరమైన స్థితిలో ఉన్న నిన్న ఈ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటాను. తల్లి పిల్లల్ని పట్టించుకోకపోతే అది ఎంత భయంకరమైనదండి. తల్లికైనా అదే బాధ్యత ఉంటుంది, నీ పిల్లల మీద కూడా నీకు అదే బాధ్యత ఉంటుంది, పిల్లలకు కూడా అదే బాధ్యత ఉంటుంది. మనము సరి చేయబడదా? మరి నా మట్టుకి నేను ఒక మాట చెప్పాలి. నేను కూడా మా తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళేంతవరకు నాకైతే వాళ్ళతో ఎలాంటి హడావుళ్ళు గడబడులు ఏమి లేవు. వాళ్ళంటే అప్పటికి కూడా నాకు ఇంకా భయమే. అప్పటికే నేను ఇక్కడ పాస్టర్ గారుగా ఉన్నాను, టీచర్గా ఉన్నాను, అన్నీ ఉన్నాను. కానీ వాళ్ళంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపల వరకు కూడా వాళ్ళంటే ఏముండేది? నాకు రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది. వాళ్ళని ఎప్పుడు కూడా నేనేమి నా మటుకైతే నేను ఎప్పుడు వాళ్ళని ఇట్లా మీరు ఇట్లా చేశారు, ఇట్లా చేసి అట్లా కొంతమంది అంటారు కదా, నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా ఏమి అంటానికి అవకాశం రాలన్నా. ఐ డోంట్ నో. దేవుడు అలాంటి క్రమమైన స్థితిలో దేవుడు నాకు అనుమతించాడేమో. నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న మీరు కూడా ఏం చేయాలి? మీ తల్లిని తండ్రిని ఏం చేయాలమ్మా? తిట్టాలి కదా, అంతేనా? పాప రేపు నుంచి ఏం చేయాలి? మీ తల్లిదండ్రులని తెలుసు కదా. అన్నీ వాళ్ళ అమ్మనేమో ఇడ్లీ ఇస్తారు, వాళ్ళ నాయనమ్మకేమో చాక్లెట్ ఇస్తారు. సో కనుక వాళ్ళ దేవుడికి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిని ఒక దగ్గర చూడాలి, తండ్రి ఒక దగ్గర చూడాలి. అయ్యా అంతేనా? అయ్యా మనిషి తెలుసు కదా. ఏం చేయాలి? ఇద్దరిని సమానంగా చూడాలి. కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేస్తాం. మీ అందరికీ ఈ 2026 సంవత్సరపు మదర్స్ డే శుభాకాంక్ష ఇప్పుడు ఇచ్చిన మీ అందరికీ. అందరి తల ఉంచకండి, ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తుతి, స్తుతి. అందరూ కూడా దేవుని కనపరుస్తాను. ప్రభా, మా తల్లి గురించి నేను బాధ్యత తీసుకుంటాను, మా తండ్రి గురించి నేను రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాను, ఉపదేశాన్ని అంగీకరిస్తాను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు. ప్రేమ, యేసుని ప్రేమ, అది అరకలువలేనిది. నిజము దేనిని నమ్ము, అది అందించలేని. అవును ప్రభా, భార్యాభర్తల మధ్య ప్రేమ అయ్యా, మరి అన్నదమ్ముల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, ఇవన్నీ కూడా గతించిపోతాయి. తల్లి తండ్రుల మధ్య ప్రేమ, పిల్లల మధ్య ప్రేమ, ఈ దినంలో మేము కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, తండ్రి ఉపదేశం వినాలి, తల్లిని గౌరవించాలని, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్పావు. మేము మా జీవితంలో వాగ్దానాలు ఇచ్చారు, ఆజ్ఞలు ఇచ్చారు.
మేము నీకు లోబడతానికి సహాయించమని, తల్లిదండ్రులు గౌరవించే భాగ్యం దాయించమని. మేము మా తల్లిదండ్రుల కన్నా, మా తల్లిదండ్రులు కన్నారు అయ్యా, వారిని అయ్యా మీరు కన్నారు. మీరు అవ్వ అని చెప్పాం. అవ్వ అంటే జీవముగల ప్రతిదానికి తల్లి అని. మేము ఆ విధంగా ప్రేమను కనబరచు సహాయం చేయండి. మరొక స్త్రీ మదర్ తెరీసా అని ఒక పేరు, ఆమెకు మదర్ అని పేరు వచ్చింది. ఎంతో పరిచర్య చేసింది. కాబట్టి మేము ఇక్కడ అనేకులకు పరిచర్య చేసి తల్లిలాగా, నాట్ ఓన్లీ అవర్ ఓన్ పేరెంట్స్, మా తల్లిదండ్రులు మాత్రమే సేవ చేయడం కాదు, కానీ అనేకులకి మేము ఒక పిల్లల వలె సేవ చేసి ఒక తల్లులకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మాతో చక్కని లేఖనాన్ని మీరు బోధించారు. వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో కూడా వచ్చిన ప్రతి వారిని దేవుడు నాలుగా దీవించి ఆశ్రయించిన గాక. దేవుడు మనందరిగా తన రాజ్య వ్యాప్తిలో మనందరం పిల్లలుగా ఉండి తల్లులుగా ఉన్న వారిని గౌరవిద్దాం. మనం అనేక మంది పిల్లలను కూడా మనం తల్లిదండ్రులుగా ఉండి వారిని గౌరవిద్దాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక.